రైట్. మూర్తి గారు, విఎస్ఎన్ మూర్తి గారు టీడీపీ నుంచి. మూర్తి గారు, మీరు ఎంత డిఫెండ్ చేసుకుందాం అనుకున్నా సరే, ఇది ఏదైతే ఇప్పుడు మేనిఫెస్టో తర్వాత వెలువెత్తిన విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బందికర పరిస్థితి కలిగించాలని ఉన్నాయి మీ పార్టీకి కానీ మీ కూటమికి కానీ. మూర్తి గారు, ఇప్పుడు మేనిఫెస్టో ఉమ్మడిగా మూడు పార్టీ నాయకులు కూర్చొని మాట్లాడి రూపొందించిందే నెంబర్ 1. ఇప్పుడు ఫోటో గుండి రంధ్రాన్వేషణ అటు సీఎం గారు పార్టీ చేస్తున్నారు. ఇప్పుడు మోడీ గారి కరుణ కటాక్షంతోనే ఆ పథకాలతో సీఎం లాంటి వ్యక్తి, మూర్తి గారు సీఎం లాంటి వ్యక్తి చేశారు కాబట్టి ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది. 1 మినిట్ సార్. ఇప్పుడు భౌతికంగా ముగ్గురు అధినేతలు వచ్చి మీటింగ్ లో పార్టిసిపేట్ చేసి మా ఉమ్మడి కూటమిని ఆశీర్వదించండి, మేము మాది భరోసా అని చెప్పి వాళ్ళు బహిరంగంగా మా సభలో చెప్తే ఈ ఫోటో గురించి ఇంత రంధ్రాన్వేషణ అనవసరం. ఈ మేనిఫెస్టో కరెక్టా కాదా? జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసారు. ఆయన మేనిఫెస్టోలో 85% చేయలేదు, దీన్ని 100% చేశానని పచ్చి అబద్ధాలు బహిరంగంగా చెప్తుంటే ఆయన విచక్షణకి వదిలేదు. ప్రజలకు తెలుసు. ఇప్పుడు మేము సచ్చీలు అన్నా ఆలు సచ్చీలు అన్నా ప్రజలు అంత ఎర్రోలు అమాయకులు కాదు. ఇప్పుడు పూర్తి పరిపక్వతోని పూర్తి జ్ఞానంతో ఉన్నారు. వీళ్ళేవో మసిపూసి మారేడికాయ చేసి డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు, కానీ మేము అన్ని చేస్తాం అని చెప్పనట్టు చూస్తాను. చెప్పే సత్తా లేదు, దమ్ము లేదు. వాళ్ళకి ఏమైనా చేయగలిగామా అంటే ప్రజలు మమ్మల్నే, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పురంధరేశ్వరి గారి 3 పార్టీ అధినేతలు వచ్చారు కనుక ఇక సత్తా సమర్థత ఉంది కనుక, గతంలో కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి కనుక మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మమ్మల్ని నమ్ముతారు. ఈ ఫోటో అనేది దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈయన రాజధాని కడతా అన్నాడు, బ్రహ్మాండమైన రాజధాని గాలి మేము కట్టిన దాంట్లోనే ఎన్నాళ్ళు కాలం వెలబుచ్చాడు. ఆయన మీ వేసిన రోడ్లోనే తిరిగాడు. మూర్తి గారు రద్దు అన్నాడు, నిషేధం అన్నాడు. టీడీపీ నేతగా మేబీ మీరు డిఫెండ్ చేసుకోవచ్చు, నేను కాదంటలేదు. కానీ ఖచ్చితంగా జనాలు నమ్మాలంటే మీ ముగ్గురు కలిసే తీసుకున్న డెసిషన్స్, బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టో హామీలు కూడా అందులో ఉన్నాయని తెలియాలంటే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్గా ఒక ప్రస్ఫుటంగా చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. తప్పకుండా చెప్తుందండి పార్టీ రేపు. ముస్లిం వర్గాల పట్ల బీజేపీ వైఖరికి టీడీపీ మీ కూటమిలో ఉన్న అగ్ర పార్టీ బీజేపీ ఏదైతే ఉందో ముస్లిం వర్గాల పట్ల వాళ్ళు చూపిస్తున్న వైఖరికి టీడీపీ యొక్క అభిప్రాయం ఏంటండి? మీరు కూడా దాంతో ఒత్తాసుగా ఉన్నారా లేదా? అది స్పష్టంగా చెప్పండి. విల్సన్ గారు పార్టీ మిత్రుని అడుగుతున్నాను. బీజేపీ ముస్లిం వర్గాల పట్ల అనుసరిస్తున్న వైఖరికి మీ సమాధానం ఏంటి? మీరు కూడా వాళ్ళతో ఏకీభవిస్తున్నారా? ఇది ప్రజలకు స్పష్టం చేయండి. రైట్. విల్సన్ గారు, మీ పార్టీ వర్గాలను కావలించుకుంటున్నారు. మరోపక్క మోడీ గారు ముస్లింస్ ని అణిచేయాలని చూస్తున్నారు ఈ దేశంలో. దీని పట్ల మీరు మీ వైఖరి చెప్పండి.